జై బాపు, జై వివి, జై సంవిధాన్. ఏదైతే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంలా, ఏకత్వంలో భిన్నత్వంలా సమాన హక్కుల కోసం భారతదేశంలో జరుగుతున్న అసమానతలపై రాష్ట్రంలో దేశంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న క్రీడలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో గౌరవ శ్రీ దుద్దిల్లా సీనుబాబు గారు అధ్యక్షతన ఏదైతే ఆయిల్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీ జంగా రాఘవరెడ్డి గారు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కోఆర్డినేటర్ గా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కమాన్పూర్ మండలానికి సంబంధించి తెలంగాణ ఉత్తర తెలంగాణకు సంబంధించి కమాన్పూర్ మండలంలో మొదటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా జంగా రాఘవరెడ్డి గారు, అదే విధంగా దుద్దిల్లా సీనుబాబు గారు పాల్గొనడం జరిగింది. బీజేపీ అవలంబిస్తున్న నేటి విధానాలు నాడు ఈ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం గాంధీజీ ఏ విధంగానైతే శాంతి, సహనం, అహింస అనే ఆయుధంతో ఈ దేశ దాస్య శృంఖలాలు తెంచడం జరిగిందో, ఏదైతే ఓటు హక్కును కల్పించి సమానత్వ న్యాయాన్ని సంబంధించి అంబేద్కర్ గారు చేయడం జరిగిందో, నిండు పార్లమెంటులో అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ, నిండు పార్లమెంటులో గాంధీజీని అవమానపరుస్తూ ఈ దేశంలో సమానత్వము దక్కకుండా ఈ దేశాన్ని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి ఏ విధంగానైతే రెండు పార్టీలు ఆట ఆడుతున్నాయో దానికి సంబంధించి ఈ దేశాన్ని ఏకతాటిపై ఉంచాలన్న లక్ష్యంతో గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కమాన్పూర్ మండలానికి సంబంధించిన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకత్వంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా కమాన్పూర్ మండలానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనునాయులు పెద్ద ఎత్తున బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి ఈ రాజకీయ క్రీడను ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేశారు. వక్తలుగా ఉన్నటువంటి జంగా రాఘవరెడ్డి, అదేవిధంగా దుద్దిల్లా సీనుబాబు గారు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సాక్రిఫైడ్, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ఈ దేశం కోసం త్యాగం చేసిందో, ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారి కుటుంబం, ఏ విధంగానైతే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ ఏ విధంగానైతే ఈ దేశం కోసం అసూలు బాయడం జరిగిందో, ఏ విధంగానైతే మంత్రి నియోజకవర్గానికి చెందిన పెద్ద దిక్కుగా ఉన్నటువంటి శ్రీపాదారావు గారు కూడా అసూలు బాసినారో, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉందని, ఈ ప్రాంతానికి సంబంధించి తల్లిదండ్రులుగా దుద్దిల్లా కుటుంబము ముందు వరుసలో ఉంటుందని జంగా రాఘవరెడ్డి గారు చెప్పడం జరిగింది. వారితో పాటు యువ నాయకులుగా ఉన్నటువంటి దుద్దిల్లా సీనుబాబు గారు కార్యకర్తలను ఉద్దేశించి క్రమశిక్షణతో కూడిన, క్రమశిక్షణే పరమ ధ్యేయంగా బిలో పావర్టీ లైన్ ద ఫస్ట్ ప్రియారిటీ అనే ట్యాగ్ లైన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ హక్కులు కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే సమనాయకత్వం సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతుందని మరొక మారు నొక్కి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, మంత్రి నియోజకవర్గంలో గతంలో ఉన్న పరిస్థితులు, నేటి ఉన్న పరిస్థితులు, 15 నెలల కాలంలో జరిగిన పరిస్థితులు, 10 సంవత్సరాల నుంచి నడిచిన రౌడీయిజం, రాక్షసత్వానికి నిలువెట్టు నిదర్శనంగా గడిచిన గత బీఆర్ఎస్ పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో వక్తలు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు మాట్లాడినది, ఏదైతే సమానత్వం కోసం ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అహింసా సిద్ధాంతంతో శాంతి, స్వేచ్ఛ చేకూర్చినటువంటి బాపూజీ సిద్ధాంతాలను, బాపూజీని చంపిన వ్యక్తిని గాడ్సేను ప్రధాన నాయకుడిగా కీర్తిస్తూ పార్లమెంట్ లో అంబేద్కర్ 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 అని ఎందుకు అంటున్నారు, అంబేద్కర్ అనే పదం అంత పెద్ద పదం కాదు, దేవుణ్ణి కీర్తించుర్రు అని అంబేద్కర్ ను చులకన చేస్తూ, సాటి మనిషినిగా చూడకుండా కేవలం ధనాకాంక్ష, కేవలం ప్రపంచ మేధో శక్తిని మొత్తం కొల్లగొట్టి భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ప్రపంచంలోనే 180వ స్థానానికి, ఆకలి కేకల స్థానంలో తీసుకొచ్చినటువంటి ఘనత మోడీ ప్రభుత్వాన్ని. డబ్బుల కోసం ఎంతో మంది యువకులు ఇదే బ్యాంకు ముందట, ఎంతో మంది వృద్ధుల్ని ఇదే బ్యాంకు ముందట చెప్పులు లేకుండా నిలబెట్టించినటువంటి ఘనత ఆనాటి బీజేపీ ప్రభుత్వాన్ని. అటువంటి బీజేపీ ప్రభుత్వం ఓవైపు రాజ్యాంగాన్ని మారుస్తా అంటుంది, మరోవైపు కేసీఆర్ బీఆర్ఎస్ పాలనలో దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే మెడ తీసుకుంటా అన్నాడు. పాపం దళిత సంఘాలన్నీ సంబురపడ్డాయి, సప్పట్లు కొట్టినాయి. కానీ దళితుల్ని ముఖ్యమంత్రి చేయలేదు కదా. ఉన్న ఉప ముఖ్యమంత్రి కూడా
లుంగి కట్టుకొని వచ్చిండని, పంచ కట్టుకొని వచ్చిండని ఆ లుంగి కూడా ఊడేసింది. అయినా తెలంగాణ దళిత సంఘం, తెలంగాణ బీసీ సంఘం ఓపికతో ఉంది. దళితులకు 3 ఎకరాలు అన్నాడు. సాక్షాత్తు 34 ఎకరాలు పంచిన తర్వాత ఆ 3 ఎకరాలు అన్నోడు ఎవడా చిల్లరగాడు అసెంబ్లీలో ఎవడన్నా 3 ఎకరాలు ఇస్తాడా? భూమి ఉందానే, భూమి 3 ఎకరాలు ఇస్తామని అన్నావా? చూపించారు రికార్డ్స్ లో అన్నాడు. అయినా దళిత సంఘాలు సరే పోతే పోనీకి బాగుపడతాం కదా అని అనుకునేది. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు దళిత బిడ్డలకు. ఏ దళిత బిడ్డకు కమాన్పూర్ మండలంలో ఏ ఒక్క దళిత బిడ్డకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 10 సంవత్సరాల కాలంలో ఇండ్లు కాదుగా కనీసం పునాది కూడా వాళ్ళు. దళితులకు దళిత బంధు అన్నారు. ఈ కమాన్పూర్ మండలంలో ఏ ఒక్క దళిత బిడ్డ కన్నా దళిత బంధు వచ్చేది ఉంటే శాశ్వతంగా ఇక్కడ ఉన్న వాళ్ళమంతా రాజకీయ సన్యాసం తీసుకుంటాం. కానీ ఏ దళిత బిడ్డకు రాలేదు. అమాయకుల్లాగా గొర్రెల్లాగా మనల్ని ఎందుకు పనికి రాకుండా ఊరికే హామీలు ఇచ్చి అబద్ధాలతోటి కాలం గడుపుతూ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ వారసులం అంటే అంబేద్కర్ చెప్పిన వారసత్వం ఏడికి పోయింది. ఒక విగ్రహం కట్టినంత మాత్రాన దళితులందరూ గొప్ప వాళ్ళుగా మారిరా? దళితులందరూ ఆర్థిక సమానతలు జరిగినాయా? ఇక బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? జిఎస్టీ తీసుకొచ్చింది. జిఎస్టీ మీన్స్ ఏ దాని మీదనైనా పన్ను వసూలు చేసే సిద్ధాంతాన్ని జిఎస్టీ తీసుకొచ్చింది. అంటే రేపు రానున్న రోజులో గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ఇప్పుడే మన ప్రియతమ నాయకులు చెప్తా ఉన్నారు. ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ రానున్న రోజులలో జరిగే పరిణామం చెప్పదలుచుకున్న పెద్దలందరూ తెలుసు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందంటే ఈ దేశంలో సమానత్వంతో పాటు ప్రకృతి మనకు కొన్ని అవకాశాలు కల్పించింది. గాలి, నీరు, వెలుతురు. సూర్యుడు ఎవరు అడగకున్నా 12 గంటలు మనకు వెలుతురిస్తుండు. చందమామ ఎవరు అడగకున్నా 12 గంటలు చలవనిస్తుంది. గాలి ఎవరు అడగకున్నా మనకు 12 గంటలు గాలి వస్తుంది. ఎవ్వరు ఏది చేయకున్నా మనకు నీరుంది. కానీ మోడీ తెచ్చిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ వల్ల ఎయిర్ ఫ్రీక్వెన్సీ రాబోతుంది. ఎయిర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏదో తెలుసా? ఇప్పుడు జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ వాడుతున్నారు కదా, మీరు గాల్లో తరంగాలు వాడుకున్నందుకు పైసలు కట్టాలంటురుగా. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఎయిర్ ఫ్రీక్వెన్సీ తెచ్చి మనుషులు గాలి పీల్చుకున్నందుకు ట్యాక్స్ కట్టాలి అనే సిద్ధాంతాన్ని తేబోతుంది. దట్ ఈస్ ద బీజేపీ పాలసీ. ఈ దేశంలో ఉన్న ఆర్థిక వనరులను కొల్లగొట్టి ఈ దేశ సంపదను పూర్తి స్థాయిలో బ్రిటిష్ సామ్రాజ్యం కన్నా అత్యధిక రెట్లుగా 10 సంవత్సరాల కాలంలో 11 సంవత్సరాల కాలంలో 160 లక్షల కోట్ల రూపాయలను ఇప్పటి వరకు అప్పు చేసింది. 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 49,000 కోట్లు మాత్రమే అప్పు తెస్తే 11 సంవత్సరాల కాలంలో 160 లక్షల కోట్ల అప్పు బీజేపీ తెచ్చి ఆ డబ్బును అంబానీ, అదానీ సంస్థలకు దోచిపెడుతుంది, దాచిపెడుతుంది. మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఏముంది? ఒక్క తుపాకీ తుండు పేలోకుండా, కనీసం బట్టలు కూడా లేకుండా అహింస, శాంతి, సహనం అనే సిద్ధాంతంతో భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అని హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ భారతదేశంలో సర్వమతం సమానత్వమే, సమానత్వమే భారతదేశ ఎజెండా అని పోరాటం చేసి నిరాహార దీక్షలు తెచ్చి తీసుకున్న స్వతంత్రం నాడు బీజేపీ పార్టీ ఏడబుట్టింది. అసలు స్వతంత్రోద్యమానికి బీజేపీ పార్టీకి సంబంధం ఉందా? ఇంతకుముందు గొప్పగా మాట్లాడతారు. ఏంది ఆర్ఎస్ఎస్ అంటే భారతదేశం, భారతదేశం అంటే ఆర్ఎస్ఎస్. ఏడబుట్టినవు రా బై నువ్వు? నీ పుట్టుక ఎప్పుడు? నీ పుట్టుక 1970, 1980 కాలంలో. 1947 సంవత్సరం నాటికే కాంగ్రెస్ పార్టీ ఉద్భవించింది. కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసింది. దేశ దాస్య శృంఖలాలను తెంచి ఈ దేశంలో సమానత్వం తెచ్చింది. గాంధీ ఎవరి వారసులు? గాంధీ వారసులు ఇక్కడున్న రాఘవరెడ్డి సాబ్ అవుతారు, ఇక్కడ చిన్న సార్ అవుతారు, ఇక్కడ నేనైతా, ఇక్కడ నువ్వైతావు. అక్కడ అమ్ముకునే ఛాయ కొట్టు ఓనర్ కూడా గాంధీ వారసులు అవుతారు. ఆ ఛాయ కొట్టులో పనిచేసే వ్యక్తి కూడా గాంధీ వారసులు అవుతారు. కానీ గాంధీని చంపినోడు ఏమైతాడు? గాంధీని బుల్లెట్ల వర్షం కురిపించినోడు ఏమైతాడు? బీజేపీ పార్టీ ఆఫీస్ లో గాడ్సే నిలయం అని పెట్టుకొని, గాడ్సే ఫోటో పెట్టుకొని దండలేస్తా ఉన్నారు. సమాజం ఏడికిపోతా ఉంది. గాడ్సేకు దండలేసి గాడ్సేను లీడర్ గా చూపించే బీజేపీ పాలనలో ఏం సమాధానం చెప్తాం? అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా అంబేద్కర్ 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 అని అంటారు. అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది? అంత బదులు ఏదో పోసమ్మో, మల్లమ్మో, ఎల్లమ్మో అని పిలువురి దేవుని పిలిస్తే పుణ్యం వస్తే అన్నారు. అరే నాయనా, మాకు సర్వమత సమాన హక్కును తెచ్చి, ఓటు హక్కును తెచ్చి, ఈ దేశంలో అందరికీ చదువునిచ్చి, విద్యనిచ్చి, ఈ దేశాన్ని ముందు వరుసలో నడిపిన అంబేద్కరే మాకు దేవుడు. అంబేద్కర్ వారసులమే మేము. అందుకే అంబేద్కర్ వారసులుగా, కాంగ్రెస్ పార్టీ వారసులుగా మేము ఉన్నాం.
కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఏంది? ఈ దేశానికి రాజ్యాంగం ఎవరు రచించారు? మోడీ తాతున్నాడా, అమిత్ షా కొడుకున్నాడా? ఎక్కడో వీళ్ళంతా. పోనీ కేసీఆర్ ని రాజ్యాంగాన్ని మారుస్తా అన్నాడు. ఈయనేడ పుట్టే, ఈయన మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీలో షెడ్డి కాడ నుంచి మూలాలు వచ్చినాయి. ఇవాళ కేసీఆర్ నేను అంబేద్కర్ మూలాలు మారుతా అన్నాడు. అంబేద్కర్ మూలాలు మార్చే శక్తి మీకు లేదు. అంబేద్కర్ ఏ పార్టీలో పుట్టిండు? అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలోనే నడిపిండు. అంబేద్కర్ కాంగ్రెస్ వాదిగానే భారతదేశ రాజ్యాంగాన్ని రచించాడు. అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ వాదిగానే పుట్టిండు, కాంగ్రెస్ పార్టీ వాదిగానే చనిపోయాడు. జనానికి ఓటు హక్కు కాంగ్రెస్ పార్టీ కల్పించింది, దళితులకు భూమి కాంగ్రెస్ పార్టీ కల్పించింది. అంతేందుకు ఇప్పుడు నడిచే రోడ్ అయినా, ఎలిగే బుక్ అయినా, మొక్కే దేవుడైనా, పట్టిన కాలేజ్ అయినా, కాలేజీలో పెట్టే భూమి అయినా ప్రతి ఒక్కరికి సమానత్వం వస్తుందంటే, ఇంకా గాలి నీరు వెలుతురు సమానంగా వస్తానే అంటే నాడు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ రచించిన సిద్ధాంతాలే కాంగ్రెస్ పార్టీ మూల కారణంతో ఇవాళ రాజ్యం సమానత్వంతో నడుతున్నాయి. రాజ్యాంగాన్ని మారుతా అన్న మీరందరూ పార్లమెంట్ లో కూర్చోవాలన్నా, అసెంబ్లీలో కూర్చోవాలన్నా, ఆ అసెంబ్లీలో కూర్చోవడానికి, పార్లమెంట్ లో కూర్చోవడానికి రాసిన రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. కానీ మనం అంటే ఏం ఆలోచన చేస్తా ఉన్నాం? అరే బాయ్, మనం హిందువులం ఇంతమంది ఉన్నాం, ముస్లింలు నలుగురే ఉన్నారు, వాళ్ళు మీరు దోస్తులు ఎట్లయితారా బాయ్? వాళ్ళని మనం దూరం చేయాలి, మనమంతా ఏకమంటుంది. వాళ్ళ రక్తంలో కూడా ఎరుపే వస్తుంది, మా రక్తంలో కూడా ఎరుపే వస్తుంది. ఇవాటి వరకు 100 సంవత్సరాల నుంచి బాయి బాయర్ కలుస్తున్న మా మధ్యలో హిందూ ముస్లిం అనే తేడా రావాలా? కులాల మధ్య చిచ్చు. అరే నువ్వు బీసీ, ఆడు ఎస్సీ, లేకపోతే ఈడు బీసీ, ఆయన ఎస్సీ. ఏంది కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం? ఎలక్షన్ వచ్చిందంటే చాలు భయంతో బతుకుతా ఉన్నారు సైనికులంతా. ఏ దేశంలో, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చినా బార్డర్ లో 100ల కొద్ది, పిట్టల కొద్ది, డజన్ల కొద్ది సైనికులు చచ్చిపోవాలి. కారణం భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, దేశంలో అల్లకల్లోలం సృష్టించాలి, పాకిస్తాన్ బూచుగా చూపించాలి, దేశాన్ని వాడు ఆక్రమించుడు వీడు ఆక్రమించడానికి తప్పుదోవ పట్టించాలి. నువ్వేం బిక్తాను? చైనా 2200 కిలోమీటర్ల భూభాగాన్ని 2023 డిసెంబర్లో ఆక్రమించిందని చెప్తా ఉన్నారు. నువ్వేం బిక్తాను? చిన్న దేశం 1974లో ఇందిరాగాంధీ స్వశక్తితోటి, ఇందిరాగాంధీ బలమైన రాజకీయ వ్యవస్థతోటి బంగ్లాదేశ్ ఏర్పడితే ఇలా బంగ్లాదేశ్ కూడా మనతోటి శత్రువైరం. మనం భిక్ష పెట్టిన బంగ్లాదేశ్ తోటి కూడా ఈయన చేసిన చిల్లర మల్లర రాజకీయ కుయుక్తులకు పొరుగు దేశాలతోటి శత్రుత్వం. శ్రీలంక అతలాకుతలమైతే రాజీవ్ గాంధీ ప్రపంచ మేధస్సు కోరుకొని శ్రీలంకను ఒక ఆర్థిక వృద్ధిగా తీర్చిదిద్దాలంటే బాంబుల బ్లాస్ట్ అయిపోయాడు. ఈ ప్రపంచ సమానత్వం కోసం నెహ్రూ గారు అలీనా ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. అమెరికా ఇటు రష్యా అని కాకుండా ప్రపంచ మేలు కోసం మాత్రమే భారతీయులు పనిచేస్తారని అందరితో మంచుకున్నాం. కానీ మన మూల సిద్ధాంతాలు ఎడిపోయినాయి. మనల్ని సోమరులు ఎత్తా ఉన్నారు, మనల్ని చదువుకు రాకుండా ఎత్తా ఉన్నారు, మనల్ని కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు, మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. ఎన్నికల సమయం రాగానే భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. 500 ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను దెబ్బకొట్టి విభజించి పాలించనే రాక్షస క్రీడ ఈ దేశంలో 2 పార్టీలు మోడీ కేడీ చేస్తా ఉన్నాయి. ఈ మోడీ కేడీకి నిజమైన వారసత్వం ఈనాడు కాంగ్రెస్ పార్టీ వారసులే ముందు వరుసలో ఉండి గౌరవ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ వైనాల రాజు అనే కేరా ప్లాట్ఫామ్ కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైండు. 2 సంవత్సరాల నుంచి పనిచేస్తానంటే మీ అందరికీ తెలుసు. ఏ రోజైనా ఈ మధ్య నియోజకవర్గం గతంలో చెప్పినట్టు దక్షిణ భారతదేశంలో రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ ఏదైతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిర్రో ఈ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రతి ఒక్కరి నేట్లోకి 5,000 వెళ్తున్నాయంటే ఆనాడు గౌరవ శ్రీపాదారావు గారు ఈ ప్రాంతం కోసం చేసిన ప్రాణ త్యాగం అని మరొక మారు గుర్తు చేస్తున్నా. సమానత్వం అంటే కులాలు మతాలు కాదు. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి సాగు తాగునీరు అందించాలి. అందుకోసమే ఎల్లంపల్లి కట్టినం. ఈ ప్రాంతానికి ప్రతి ఒక్కరికి కూడు గూడు నీడ అందియాలి. అందుకోసమే ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు సూర్యచంద్రులు లెక్క 2 అన్నదమ్ములు పనిచేస్తా ఉన్నారు. ఈ ప్రాంతం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికే మణికూటంలా మహాకూటంలా ఉంది అంటే ఆనాడు శ్రీపాదారావు గారు కలలు కన్నా ఏదైతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి కూడు గూడు నీడ ఇయ్యాలనే లక్ష్యంతో గౌరవ శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతంతో పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో నింపాలని 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పాలనలో తెచ్చిన కోట్లు అక్షరాల 1,70,000 కోట్లు. కానీ ఏకకాలంలో ఒకే సంవత్సరంలో 2 లక్షల కోట్ల రూపాయలు తెచ్చి తెలంగాణను ప్రపంచ మేటిపడంలో ముందు వరుసలో నింపాలని శ్రీధర్ బాబు గారు పనిచేస్తా ఉన్నారు. 700 మీ సోయి
ప్రతి చిన్న వ్యక్తికి కూడా ఆపద వస్తున్నాడు. నిన్న క్యాన్సర్ బాధితుడికి ఆపద ఉందంటే వెళ్ళి అన్నలా సాయం చేసి కంట నీరు తీసుకున్నాడు. ఈ ప్రాంతంలో ఎల్ఓసి రావాలన్న శ్రీధర్ బాబు గారి ఈ ప్రాంతంలో గతంలో 10 సంవత్సరాల కాలంలో వామన్ రావు దంపతులు కోడిని కోసినట్టు మేకను కోసినట్టు రోడ్డు మీద కిరాతకంగా పోషమ్మకు బలిచ్చినట్టు మైసమ్మకు బలిచ్చినట్టు చేసి ఇవాళ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఉందా? ఈ 16 నెలల్లో ఎక్కడన్నా రౌడీజం కనబడతా ఉందా? మహాముత్తారం నుంచి కమాన్పూర్ దాకా రక్తం ఏరులై పారిచ్చిర్రు గత బీఆర్ఎస్ పాలనలో. ఇవాళ ఉందా అని అడుగుతున్నా. పోలీస్ వ్యవస్థను తప్పుగా అనుకోవద్దు, చిన్నతనంగా వాడిరు. కానీ ఇవాళ తలెత్తుకునే విధంగా చేస్తా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి అధికారాన్ని తప్పించారు. అంతకన్నా మించి స్వేచ్ఛగా బతికే లబ్ధి జరుగుతా ఉంది. ఈ ప్రాంతంలో అటు దక్షిణ భారతదేశంలో ఏదైతే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఏదైతే ప్రాణత్యాగం చేసి దేశ సౌకర్యం కోసం పనిచేసిర్రో, ఉత్తర తెలంగాణలో కూడా ఈ ప్రాంతం కోసం శ్రీపాదరావు గారు ప్రాణత్యాగం చేసి గౌరవ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతా ఉంది. ఏమున్నానే మంత్రి నియోజకవర్గానికి సంబంధించి మోడల్ స్కూల్ ఎక్కడిది? కొంతమంది అంటా ఉన్నారు, కొంతమంది చిల్లర వేరు. నేను చెప్తా ఉన్న వాళ్ళకు, అరే బాయ్ నువ్వు పోయి మొక్కే గుడి మాదే, నువ్వు పోయి నడిచే రోడ్డు మాదే, నీ ఇంట్లో వెలిగే లైటు మాదే, అంతెందుకు రా బాయ్ నువ్వేదో మార్చ్ ఏప్రిల్లా బువ్వ పెట్టినా అని అంటాను. మార్చ్ ఏప్రిల్లో నువ్వు పెట్టిన బువ్వ పెట్టిన కాలేజ్ కట్టించింది కూడా శ్రీధర్ బాబేరా నాయన. నీకు చెడ్డ వేసింది కూడా శ్రీధర్ బాబేరా నాయన. శ్రీపాదరావు గారు నీకు పెళ్లి చేసిర్రు, చెడ్డ వేసిర్రు. శ్రీధర్ బాబు గారి దగ్గర నువ్వు నా లెక్క ఉండేటోడు. ఏ నుంచి వచ్చిందిరా నాయన రాజకీయ భిక్ష? ఈ ప్రాంతంలో బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు గాలితో పాటుగా సమానత్వాన్ని కల్పించింది శ్రీపాద కుటుంబమే. రాజకీయాల విలువలు ఉండాలి. వాళ్ళు మాట్లాడితే లేరని నువ్వు ఏది పడితే అది మాట్లాడతా అంటే నీ చెడ్డీ లావు కానీ చూడవెక్తావు. సరే, అయినా ఇప్పటికి కూడా దళిత సోదరులారా, మనమంతా ఒకటి. మీరు ఆలోచన చేయండి. బీజేపీలో కూడా ఉండొచ్చు దళిత సోదరులు, బీఆర్ఎస్లో కూడా ఉండొచ్చు. కానీ గుండె మీద చేసుకొని చెప్పండి, మన నాయనను లేకపోతే మన అవ్వనో మన తమ్మునో నిన్ను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చల్ తోచ్ నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు రా, నువ్వు చిన్నోడివి చల్ అని అన్నప్పుడు మన గుండె ఏడికి పోయింది ఆలోచన చేయండి. మీరు ఇంకోటి బీజేపీ సిద్ధాంతాలు కూడా రండి. దళితులు అంటే చిన్న చూపు. ఏ బీజేపీ సిద్ధాంతం చూసినా దళితుల్ని చిన్న చూపు చూస్తారు. బీసీలు ఉండరు. వాళ్ళదంతా సామ్రాజ్యవాదం, దోపిడీ వ్యవస్థ, కలెక్షన్, కరప్షన్, కమిషన్, రెండు. ఈ మూడు కలిస్తే రెండు బీఆర్ఎస్ బీజేపీ. ఈ తోడు దొంగలు కలిసి తెలంగాణలో కాంగ్రెస్ సామ్యవాదం నడుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు నడుస్తా ఉన్నాయి. ఆడబిడ్డకు ఈ అవ్వకు బస్సులో ఫ్రీగా పోతుంది, ఈ అవ్వకు లైట్ ఫ్రీగా వస్తుంది, ఈ అవ్వకు గ్యాస్ 500 కట్టింది, ఈ అవ్వకు 10 లక్షల లోన్ బ్యాంకులో పావుల వడ్డీతో ఇచ్చే లోన్ కూడా తిరిగి ఇచ్చారు. ఈ అవ్వకు రాబోయే రోజులలో సోలార్ ప్లాంట్ ఇస్తారు, ఈ అవ్వకు రాబోయే రోజులలో బస్సు ఇస్తారు, ఈ అవ్వకు ఆటో ఇస్తారు, అడిగితే రైలు ఇస్తారు, అడిగితే ఇల్లు ఇస్తారు. కానీ ఏడరా నాయన, నువ్వు ఏ బిడ్డకి ఇచ్చినావు, ఏ అవ్వకి ఇచ్చినావు? ఏడవుండే నీ ఆస్తులు? నీ బిడ్డకు లిక్కర్ ఇచ్చినావు, నీ కొడుకు క్లబ్బులు ఇచ్చినావు, నీ అల్లుడికి కాళేశ్వరం ఇచ్చినావు. నువ్వు 15 నెలల నుంచి తాగి నయా కుంభకర్ణులు లెక్క, నిజాం నవాబు లెక్క ఫామ్ హౌస్ లో అంటాను. మీరు మాట్లాడితే ఎట్లా? పట్టుమని 8 ఎమ్మెల్యేలు గెలవలే వీళ్ళు. బీజేపీ వాళ్ళు 8 ఎమ్మెల్యేలు గెలవలే. వీళ్ళు ఏం చెప్తారు, మేము గెలుస్తాం. ఎట్లా గెలుస్తారా భయ్? తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో ఏం చేసారా భయ్? శివసేనను గొంతుకొచ్చింది. చీల్చుడు, చేర్చుకోడు, చంపుడు. రేపో ఎల్లుడో చంద్రబాబు నాయుడు కూడా చంపుతారు. అందులో ఏం డౌట్ లేదు, 100% చంపేస్తారు. అందులో ఏం డౌట్ లేదు. బీజేపీ సిద్ధాంతం ఏంది? ధృతరాష్ట్ర కౌగిలి. ఇక నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఇప్పటికే సమయం ఎక్కువైంది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ.